ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా మొగుడి కోసం నువ్వు దొంగతనం చేయాల్సిన కర్మేంటక్కా? సరిగ్గా చెప్తావా? పళ్ళు రాళ్ళ కొట్టాలా? ఇప్పటిదాకా ఏం తెలియనట్టు బ్రహ్మాండంగా నటించావు కదే. ఎందుకు మాతా నువ్వింకేం మాట్లాడకెద్దులయ్యా. ఈ విషయాన్ని పెద్ద చేయదలుచుకోలేదు. నగలు తీసి పిల్లలకి ఎందుకు పెట్టావక్క? పెట్టలేదు, చుట్టింది. ఎవరికీ కనిపించకూడదని. నా కోసమని ఎందుకిలా చేసావు వదినా? సుమన దగ్గరుండే నగలు మీ అమ్మకిచ్చింది కదా. ఆ నగలు తీసి తాకట్టు పెట్టి నేను నీకిస్తే వ్యాపారం చేసుకుంటావు అని ఇలా ప్లాన్ చేశాను. డబ్బు కావాలంటే నన్ను అడగచ్చు కదక్క. నువ్వు ఇలాంటి పని చేస్తావనుకోలేదు. వదిన ఎందుకు ఇలా చేసిందో నాకు అర్థమైంది. ఇంక వదిలేయండి. అలా ఎలా వదిలేస్తాం విశాల్? పిల్లలకి టీకాలు వేయించుకురమ్మని మీరు హాసినిని అడుగుతారని తనకి ముందే తెలిసే ఆ నగల్ని పిల్లలకు కట్టి ఇల్లు దాటించాలనుకుంది. నిలదీస్తే విక్రాంత్ను ఉద్ధరించడానికి ఇలా చేశానని బుకాయిస్తోంది. మరిది మీద అంత జాలి దయ ఉంటే నీ ఆస్తి కోసి ఇవ్వచ్చు కదక్కా. నా బంగారం మీదనే పడాలా? నీకు సొమ్ముండాలి, నేను బటుకు బికారిదాన్ని అయిపోవాలి, అంతేనా? బా వదిలే సుమనా. ఇంకా చాలా నగలుండాలి బావుగారు. 3 కోట్ల విలువ చేసే నగలంటే ఎన్నుంటాయి? ఇంట్లోనే ఉంటాయి, వెతికితే దొరుకుతాయి. అవునులే, దొంగే దొరికాక అవి మటుకు ఎక్కడికి పోతాయి? పిల్లల్ని ఆస్పత్రికని తీసుకెళ్లి అక్కడ అమ్మేసుకోవాలని పెద్ద ప్లాన్ వేశావక్కా. చూడ్డానికి అమాయకంగా ఉంటావు కానీ పెద్ద కోడలే పెద్ద దొంగని నాకేం తెలుసు? సుమనా ప్లీజ్, ఇంకా చాలు. వదిన, వ్యాక్సినేషన్ కోసం రేపు డాక్టర్ని ఇంటికి పిలిపిస్తాను. ఎవరూ ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. బ్రతికిపోయాం మమ్మీ. లేదు అనంటే 3 కోట్లకి మనకి 30 కుట్లు పడేవి. సుమన, లాకర్లో వద్దు, ఏం వద్దు. నీకు నచ్చిన చోటు దాచిపెట్టుకో. రిస్క్ తీసుకోలేము. దొంగలు ఎక్కువైపోయారు ఇంట్లో. మెంటల్ దానా. అక్క, మొత్తం నగలు తెచ్చివు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.